హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సునీల యూట్యూబ్ షార్ట్స్. మతిమరుపు రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ వయసులో వాళ్ళకి మతిమరుపు అనేది వస్తుంది? యుక్త వయసులోనూ మధ్య వయసులోనూ సంతోషంగా జీవించే వాళ్లకు వృద్ధాప్యంలో మతిమరుపు వచ్చే అవకాశాలు తక్కువని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. 20 నుంచి 90 ఏళ్లలోపు 15,000కు పైగా వ్యక్తుల్ని ఎంపిక చేసి నిశితంగా గమనించారట. ఇందుకోసం వాళ్లను 3 వర్గాలుగా విభజించారట. యుక్త వయస్సు, మధ్య వయస్సు, వృద్ధాప్యం, ఇలా 3 దశలుగా విభజించి వాళ్ళ జీవనశైలిని, మెదడు పనితీరుని 10 ఏళ్ల పాటు గమనిస్తూ వచ్చారట. అందులో డిప్రెషన్తో ఉన్న వాళ్లలో ఆనందంగా ఉన్న వాళ్ళకన్నా వయసు పెరిగే కొద్దీ ఆలోచనా శక్తి తగ్గుతున్నట్లు గుర్తించారు. మధుమేహం, బరువు, చదువు, ఉద్యోగం, ఇలా ఏ కారణం వల్ల డిప్రెషన్ వచ్చినా వయసు పెరిగే కొద్దీ వాళ్ళ మెదడులోని హిప్పోకాంపస్ భాగం క్రమంగా దెబ్బతింటున్నట్లు గుర్తించారు. దాంతో వృద్ధాప్యంలో వాళ్ళు కొత్త విషయాలను సరిగ్గా గుర్తుంచుకోలేకపోతున్నారట. ముఖ్యంగా డిప్రెషన్ కారణంగా మహిళల్లో మతిమరుపు మరీ ఎక్కువగా ఉందట. అంతేకాదు, డిప్రెషన్ శాతం పెరిగే కొద్దీ మతిమరుపు ఎక్కువవుతున్నట్లు తేలిందట.